హలో అండి, ఈరోజు మనం వినబోయే కథ ఆద్దరి ఈద్దరి. రాసిన వారు బివిఎస్ రామారావు గారు. కథలోకి వెళ్దాం. అతడు ఆ మన్యానికి ఫారెస్ట్ రేంజర్. ఆ ప్రాంతమంతా అతనికి కరతలామలకమే. కానీ ఆ రోజు పరిస్థితి వేరు. కొండ అవతల తోపులో వెదుళ్ళ వేలానికి అజమాయిషీ చేసి ఒంటరిగా తిరిగొస్తుంటే అనుకోకుండా తగిలిందా గాలివాన. 2 కొండలు దాటితే గాని పోచమ్మ గండి రాదు. గండి దాటి తిప్పంతా నడిస్తే గాని గోదావరి తగలదు. గోదావరి దాటితే గాని తన మకాం చేరుకోలేడు. అసలే ఎత్తైన కొండ. కొండకు తోడు దట్టమైన అడవి. అడవికి తోడు హోరున వాన. వానకు తోడు కటిక చీకటి. చీకటికి తోడు పురుగు పుట్ర భయం. గాలికి విరిగిపడిన కొమ్మలు రెమ్మలతో నిండిన కాలిబాట. బాటమ్మట వర్షపు నీటి జలపాతం. బరువెక్కిన బూట్లు, తడిసి ముద్దైన యూనిఫారం, అద్దం పగిలి ముల్లుడిన చేతి గడియారం, రిపేరులో పడ్డ బ్యాటరీ లైటు. ఇది పరిస్థితి. ఏదో వయసులో ఉన్నవాడు గనక సరిపోయింది గాని మరొకడైతే ఈ బీభత్సానికి తట్టుకోలేకపోను. మెరుపుల వెల్తూరులో దారిని పోల్చుకుంటూ నానా యాతన పడి పోచమ్మ గండి దాటి గోదావరి తిప్ప చేరేసరికి తల ప్రాణం తోకకొచ్చినట్లయింది. ఇల్లు చేరాలంటే గోదావరి దాటి ఆ దరికెళ్ళాలి. ఈ వర్షానికి వాగులు పొంగి గోదావరికి పోటొస్తుందన్న భయంతో ఈ దరిని నావలు కట్టరు కనుక నావ దొరకటం అసంభవం. ఆ సంగతి తెలిసి కూడా కాళ్ళీడ్చుకుంటూ తిప్పలు పడి తిప్పంతా నడిచి రేవు చేరాడతను. అనుకున్నట్లే అక్కడ నావల్లేవు. అన్నీ ఆ దరినే కట్టేసి ఉన్నాయి. వాన జోరు మరింత హెచ్చింది. దానికి సాయం ఈదురుగాలి ఒకటి. చినుకులు ముఖాన సూదుల్లా గుచ్చుతున్నాయి. మెత్తబడిన దొర టోపీని ముఖానికి అడ్డు పెట్టుకున్నాడు. తడిసిన యూనిఫారం శరీరానికి అంటుకుపోవడంతో చలికి రక్తం ఘనీభవించే పరిస్థితి ఏర్పడింది. దారి తెన్ను తోచక మెదడు మొద్దుబారి తిప్ప మీద చతికిలపడ్డాడు. అలా క్షణాలు యుగాలుగా గడుస్తున్న సమయంలో చటుక్కున జ్ఞాపకం వచ్చింది అతనికి. గండి కానుకున్న చింతల తోపులో 2-3 పూరి గుడిసెలు తనెప్పుడో చూసినట్లు. రాత్రి అక్కడ గడిపేయవచ్చుననే ధైర్యం వచ్చింది. భారంగా కదిలాడు. చింతతోపంతా చిందరవందరగా ఉంది. కుండపూతగా వర్షం కురిసిన జల ప్రవాహంతో చిన్న మడుగులా ఉంది. చుట్టూ కలిగి చూశాడు. తోపు నడుమ ఏవో గుడిసెలు కనపడ్డాయి. ముందుకు సాగాడు. కానీ అక్కడ ఉన్నది ఒకటే గుడిసె. అది 2 నిట్టాళ్ల పాక. ఆ పాకకు ఆనుకొని గొడ్ల సావిడి లాంటి ఓ పందిరి ఉంది. పందిరి గాలికి సగం కూలిపోగా గొడ్లను పందిరి బయట కట్టుకొయ్యగా కట్టేసినట్టున్నారు. అది బెదిరి కంగారుగా తాళ్ళు మెలేసుకుని తిరుగుతున్నాయి. పాకకేసి నడిచాడు. గుమ్మానికి కట్టిన తడికలో నుంచి వెలుతురు కనపడింది. అంటే లోపల ఎవరో ఉన్నారన్నమాట. ప్రాణం లేచొచ్చి గుమ్మం కేసి నడిచాడు. గుమ్మం చేరకుండానే చూరుచాటు నుంచి ఓ కుక్క భౌభౌమంటూ మొరగసాగింది. వచ్చావా మగడా? నీ ఆలి ఎలా సచ్చిందో చూడ్డానికి వచ్చావా? అసలు నీకు ఇంటి ఊసే ఉంటే గదా, రా చూడు కొంప ఎలా మునిగిందో అంటూ భళ్ళున తడిక తలుపు తెరిచిందో స్త్రీ ఆకారం. నిలువెల్లా తడిసి ఒంటి బట్టతో ఉన్న ఆ స్త్రీ పసుపు కోక కట్టిన తుమ్మ ముద్దులా కనిపించింది ఆ చీకట్లో. తటపటాయిస్తూ నిలబడ్డాడతను. ఎవరారు? అడిగిందామ. అతడేమి జవాబు చెప్పాడో కుక్క మురుగులో వినపడలేదు. ఛీ, ఎదవ కుక్క అనగానే కుక్క నోరు మూసుకుంది. అతనిని ఎగాదిగా చూసి ఎవరు బాబు మీరు అంది ఆమె తడిక చాటుకు తప్పుకొని. గోదావరి అవతల నా మకాం. నావ దొరక్క ఇక్కడ చిక్కబడ్డాను వర్షంగా ఉంటే అని నీళ్లు నమిలాడు. గుమ్మం గుండా వీస్తున్న ఈదురుగాలికి గుడ్డి దీపం రెపరెపలాడి ఆరే ప్రమాదం కలిగింది. లోనికొస్తారా అంది సందేహిస్తూ. అతను సందేహిస్తూనే గుడిసెలోనికి అడుగుపెట్టాడు. అదొక చిన్న పాక. గట్టి గాలి వేస్తే ఎగిరిపోయేలా ఉంది. అప్పటికే నడికొప్పు మీద ఆకులు చెదిరి అక్కడక్కడా కురుస్తుంది. ఆ పంచలో ఓ మూల నెగడేసిన పొయ్యుంది. ఆ పొయ్యున్న భాగానికి పొగచూరిన దడి అడ్డుగా ఉంది. కుండలు, తపాళాలు, పుల్లా పుడక దడివార పేర్చబడి ఉన్నాయి. మరో మూల నులకమంచం ఒకటి గోడ నాంచబడి ఉన్నది. ఒక నిట్రాటకి 2 లేగదూడలు కట్టబడి ఉన్నాయి. ముట్టెలకు కట్టిన చిక్కాలను వదిలించుకోవడానికి అవి మూతులు నేలకు రాస్తూ సాయశక్తిగా ప్రయత్నిస్తున్నాయి. మరో నిట్రాటకి ఒక మేక కట్టబడి ఉంది. దాని ముందు ఓ మోపెడు చింతరెబ్బ పడేసి ఉంది. చింతాకును ఏకాగ్రతతో మేస్తుంది ఆ మేక. మరో మూల కోళ్ల ఊతలతో కోడిపెట్టెల బిలబిలలు, తల్లి కోడి రెక్కల టపటపలు వినపడుతున్నాయి. చిట్టు తవుడు బుట్టలతో గొళ్ళెం గోతాలతో గుడిసెంతా కిక్కిరిసి గగ్గోలుగా ఉంది. అయ్యని అమ్మని ఒగ్గేసి ఈడమ్మట వచ్చేశాను బాగా చూసుకుంటాడని. ఈడికి నా ఊసే లేదు.
ఇంత గాలోనలో ఏమైపోతుందో ఆడకూతురు అన్న జ్ఞానం కూడా లేదు సన్నాసికి. పొయ్యి ముందు కూలబడిన ఆమె స్వాగతం ఇదేదో లేపుకొచ్చిన బాపతిలాగుంది, అందుకే ఈ నట్టడివిలో కాపురం పెట్టింది అనుకున్నాడతను. ఆమె మాటల్లో కరుకుదనం చూసి ఆమె వికార స్వరూపాన్ని ఇట్టే చూడకుండానే ఊహిస్తూ, ఉత్తప్పుడు మెలేసుకుని తొంగుంటాడు, కట్టాలొచ్చినప్పుడు ఒగ్గేస్తాడు అంటూ సనుగుడు. ఓహో అదా సంగతి, దీనికో విటుడున్నాడన్నమాట. వాడెవడో రాక్షసుడే ఉండాలి అతని ఊహ. ఆ పోసమ్మ తల్లి ఆడి కొక్కాలే సొట్ట చేసింది. ఆడి 2 కాళ్ళు తీసేసుంటే ఈడే పడుండేవాడు సచ్చినోడు. ఓహో అదా సంగతి, ఇదే ఓ కుంటాన్ని లేపుకొచ్చిందన్నమాట. విషయం అర్థమైంది అతనికి. వర్షం హోరు మరీ పెరిగిపోయింది. ఉరుములు పరంపరలు చెవులు గింగిర్లెత్తిస్తున్నాయి. వాటిని మించి ఆ కంచుకంటపు గొణుగుడు అతనికి కంపరం ఎత్తించేస్తుంది. కొంపలోకి ఎవడైనా దూరి చెయ్యట్టుకు సెరిసినా దిక్కులేదు. కలికాలం. సూటుబూటు వేసుకున్నోళ్లే ఆడది కనబడితే చాలు అటకా ఇస్తున్నారు. నాకిప్పుడేంటి గతి పోసమ్మ తల్లి అంటూ చిరున చీదింది ఆమె. పొయ్యిలో మంట మరింత ఎగదోస్తూ. దీని మాటలకు హద్దుపద్దు లేనట్లుంది, తెగగూస్తుంది అని కోపం వచ్చింది అతనికి. నా వల్ల నీ మానానికి ఏ హాని కలగదులేవమ్మా తల్లి అందామనుకున్నాడు. అలాంటిదేదో అనే ఉంటాడనుకుందామా. అది కాదు బాబు, పాలిచ్చి రావడానికి సందేళ్ళకి వెళ్ళాడు. అర్ధరాత్రి దాకా ఆడు ఆ దరి నూరేగితే నేనేమైపోవాలి? పోనీలేవమ్మా, నాకు మళ్ళీ నావ దొరక్క ఆ దరిని చిక్కాడేడేమో. నీకేం భయం లేదు, నేనున్నాగా సాయం అన్నాడు చలికి వణుకుతున్న కంఠంతో. అదేటి బాబుగారు ఆడే నిలబడిపోయారు అంటూ తడిగిలో నుంచి రివ్వుమంటూ వచ్చి దూడల్ని మేఘని తప్పించుకొని మూలనున్న మంచాన్ని వాల్చి ఈడ కూకోండి అంటూ మెరుపుల తడికిలోకి మాయమైపోయింది ఆమె. ఆమె చెలాగితనం చూసి వయసులో ఉన్న పడుచే పాపం అనుకున్నాడు మంచం మీద చెతికిలబడుతూ. బాబూ మీరు ఫారెస్టోళ్ళా అడిగింది తడికిలో నుంచి ఆమె. అవును, నేను ఈ అడవికి రేంజర్ని అన్నాడు వెలగని బ్యాటరీ లైటు రిపేర్ చేసి వెలిగిస్తూ. ఈ కొంపని చూడు బాబు, కాసిని వెదురు పడితే గాని కాయదు. ఫారెస్టోళ్ళకి భయపడతాడు మా సన్నాసి. 4 వెదురు ముక్కలు ఏరుకోని బాబు. ఏరుకోవడం ఏం కర్మ, నీకు కావాల్సినన్ని నరుక్కో, బస్తీ తీసుకువెళ్ళి అమ్ముకుంటే నేరం. కానీ ఈ అడవిలో గుడిసేసుకోవడానికైతే ఎవరూ కాదనరు. పొయ్యి దగ్గర ఏదో పని మీద ఉంది కాబోలు. సనుగుడు ఆగింది. తను వేసుకున్న కోటు నాని చిరాగ్గా ఉంటే విప్పేయాలనిపించింది అతనికి. పరస్త్రీ పంచెనుండగా సబబుగా అనిపించలేదు. కడుపులో రైలు పరిగెత్తడంతో ఈ రాత్రి ఎలా నడుస్తుందా అని భయపడ్డాడు. కొంగు కొనతో వేడివేడి సత్తు చెంబు పట్టుకొని, ఈ పాలు తాగండి బాబు, ఒళ్ళు వెచ్చబడుతుంది అంది ఆమె అతని ముందుకు వచ్చి. అబ్బే వద్దు, ఇన్ని పాలే అన్నాడు మొహమాటానికి. తీసుకోండి బాబు, మాలాంటి పేదోళం ఏమివ్వగలం. మెరుపుల కాంతిలో అతని దృష్టి గ్లాసు పట్టుకున్న ఆమె వేళ్లపై పడింది. సన్నని పొడుగాటి కొనదేరిన వేళ్లు ముట్టుకోవాలనిపించేంతంత అందంగా ఉన్నాయి. ముట్టుకుంటూ గ్లాసునందుకున్నాడు. కొంగు అంచు నడుముకు దోపుకుంటూ 2 అడుగులు వెనక్కి వేసింది ఆమె. అతని చూపు నాజుకైన ఆమె నడుం మీద పడింది. ఆమె కదిలింది. అరటి దూటల్లాంటి నున్నని కాళ్ళు, చక్కని పాదాలు కనపడ్డాయి అతనికి. ఏటి బాబు ఆలోచిస్తున్నారు? తీసుకోండి, మేము కులం తక్కువలం కాదు. అబ్బే అదేం లేదు అంటూ కాస్త పైకి చూశాడు. పమిటిలో నిండుతనపు బిగువు, దాయలేని వంపు సొంపులు ఇమిడి ఉండటం గమనించాడు. మతి పోయినట్లయింది. మరి కాస్త పైకి చూశాడు. మునివేళ్లతో ముంగురులు పోగేసి మెడసాచి ఒత్తుగా ఉన్న జుట్టును వేళ్లతో వెనక్కి దువ్వి పొడుగైన కురులను ఒక దులుపు దులిపి సిగముడి వేసింది ఆమె. చంద్రబింబం లాంటి ఆమె ముఖం, కెంపుల్లా మెరుస్తున్న ఆమె కళ్ళు, తీర్చిదిద్దిన ముక్కు, నిండైన పెదవులు, అందానికి అందమిచ్చిన ఆ తీరుతనులు చూడగానే చిత్తేపోయాడతను. ఏటి బాబు వేడిగా ఉందా అన్న ప్రశ్నకి ఈ లోకంలో పడి పాలు చప్పరించాడు. ఆనందంగా నిటూర్చి చలికి గజగజ చిందులు తొక్కుతూ తడికిలోకి మాయమైందామ. ఆ చిందులు నెమలి నృత్యంలా అనిపించాయతనికి. ఆ పంచనున్నది రంబను తలదనిన చల్లబామ అని తెలిసింది. ఘనీభవించిన రక్తం కరిగి ఆవిరిగా మారింది. కోటిప్పసాగాడు. బాబుగారు ఆ కోటిలా ఇయ్యండి, పొయ్యికాడ ఆరేస్తాను అంటూ మెరుపులా వచ్చి ఆ కోటందుకుని పిండి గట్టిగా దులిపి మళ్ళీ తడికిలోకి వెళ్ళిపోయింది. ఆమె ప్రతి కదలికలోని హొయ్యలు హంసనడకలా కనపడ్డాయతనికి. ఆమె చురుకుదనానికి ముగ్ధుడయ్యాడతను. ఎంత చక్కని చుక్క! ఆ యవ్వనం, ఆరోగ్యం, అడవి కాసిన వెన్నెల్లా ఓ అవిటివాడికి అంకితమవడమా అన్న అసూయ కలిగింది.
ఇలాంటి ఇంపైన ఇంటి ఈ వాతావరణంలో కలకాలం ఇలాగే ఉండిపోతే ఎంత బాగుండు అని ఆలోచిస్తూ యాంత్రికంగా బూట్లిప్పసాగాడు. బాబుగారు, ప్యాంటు కూడా ఉగ్గేయండి, పిండి ఆరేస్తాను. తడికిలో నుంచి నెమలి కేక. ఆ కేక విన్న అతని ఆశ్చర్యానికి అవధుల్లేవు. ఇది కళా నిజమా అనిపించింది. అయినా రవంత సభ్యత అడ్డొచ్చి ఆలోచనలో పడ్డాడు. తడిగలో నుంచి ఓ తుండు మంచం మీదకి విసిరిందామ. ఎంత తెగించింది అనుకున్నాడు. ఆ తుండునందుకున్న క్షణంలో ఆశలు రేకెత్తాయి. మరపురాని అనుభవం పొందుతున్నట్లు అనుభూతి కలిగింది. యాంత్రికంగా తుండుగుడ్డ నడుముకు చుట్టి ప్యాంటు దులిపి తనే తడిక మీద పడేసి మంచం మీద వాలాడు. ఆమె తన దగ్గరకు వస్తుందని. ఆమె ఎంతకీ రాలేదు. ఉన్నట్టుండి తడికలో నుంచి ఏడుపు వినపడ్డది. తడిక కేసి నడిచి తడిక మీద నుంచి ఆమెను చూస్తూ, ఎందుకమ్మా అలా ఏడుస్తావు అని అడిగాడు. ఆడు నన్నొక్క క్షణం ఇడిచిపెట్టి ఉండలేడు బాబు. ఆడేమైపోయాడో, ఏం కట్టాలు పడుతున్నాడో అంటూ బోరుమంది. వాడెవరి గురించో ఆలోచిస్తున్నందుకు చిరాకు వేసి, అసలు వాడెవడో చెప్పు నిలేసి అడిగాడు. పాలకిష్టయ్యని ఆ దరిని పాలొస్తాడు. ఆడే బాబు నా మొగుడు సందేళ్లనగా వెళ్ళాడు. పాలకిష్టయ్యనగానే బోడిగుండు, గుండు మీద నిటారుగా నిలిచిన పిలక, ముఖం కప్పేస్తూ పంగనామాలు, మెళ్ళో గవ్వలు చుట్టిన నల్లతాడు, చెవిలో గన్నేరు పువ్వు, ముక్కుకి ఇత్తడి చుట్టు, చేతికి సత్తు కంకణం, కాలికి తీగ వంకి, ఎముకల గూడు లాంటి శరీరం, దానికి సాయం సొట్టనడక. ఇట్టే ఊహించి ఈ కోతినాయాలుక ఇలాంటి చక్కని చుక్క అని మనసులోనే కోప్పడి తనంత అందగాడు తానుగా ఆమెను కనుకరించి జీవితంలో ఏమి కోల్పోయిందో దాన్ని రుచి చూపించబోతున్నానన్న ధైర్యం వచ్చి చొరవ తీసుకుని తడికలోకి వెళ్ళి ఆమెను సమీపించి, పిచ్చి పిల్ల, ఎందుకలా ఏడుస్తావు, లే ఇలరా అంటూ భుజాలు పట్టుకుని లేవదీశాడతను. దాంతో ఆమె ఏడుపు మరింత రెచ్చిపోయింది. నన్ను నా మానాన్న ఒగ్గై బాబు అంటూ చీదరించుకొని అతనిని నెట్టి తడికి అవతలికి విసురుగా వెళ్ళింది. అతను అలాగే నిలబడిపోయాడు. ఈ గొడవేమిటో అర్థం కాక చూరునున్న గుడ్డల మూటను తీసి అతను రాకుండా హడావిడిగా చీరమార్చి జాకెట్ బిగిస్తుంటే పిన్నీసు గుచ్చుకుంది కామోసు. కళ్ళు బిగించి మనసులోనే కెవ్వుమని నెప్పిగా ఉంటే చూపుడు వేలు దులిపింది. ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో ఒక్క అంగలో గంతేసి, అరే గుచ్చుకుందా, ఉండు చూడని అంటూ ఆమె చెయ్యట్టుకొని ఎంత వారించినా నడిపించి మంచం మీద కిదేసి తాను కూర్చున్నాడు పక్కన. ఏది చూడని వేలు అంటూ ఆమె చేతిని తన ఒళ్ళోకి తీసుకుని బ్యాటరీతో వెతికాడు. వేలు మీద నిజంగా ఒక రక్తం బొట్టు ఊరింది. అరెరే ఎంత రక్తం, దీనికి మందేయాలి అంటూ మరింత దగ్గరికి జరిగాడు. పోండి బాబు, ఈ చిన్నదానికి మందేమిటి, రేపు ఇంత సున్నం బెల్లం కలిపి రాస్తే ఇట్టే పోతుంది అని చెయ్యి లాక్కోబోయింది. చచా అలాంటి పని చేయకు, సెప్టిక్ అయిపోగలదు అంటూ చెయ్యి మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఆ మధ్యన ఎర్రావు ఆడిని పొడిస్తే సున్నం బెల్లానికే తగ్గింది, కాకపోతే కాలు కాస్త సొట్టయింది, ఇప్పుడు అసలు నొప్పే లేదాడికి అంది కాస్తంత దూరం జరిగి చెయ్యి లాక్కోవడానికి ప్రయత్నిస్తూ. చెయ్యి బిగింపులో రక్తం బొట్టు మరికాస్త పెద్దదైంది. దాన్ని చూసి కంగారు నటించి చటుక్కున ఆ వేలు నోట్లో పెట్టి చప్పరించాడతను. ఆమె నిర్ఘాంతపోయింది. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఒక మూల కృతజ్ఞత, మరో మూల కంపరంతో కూడిన సిగ్గు మేళవించగా అనుమానంతో చూసింది అతనికేసి. నోట్లో వేలు తీసి ఆమె దగ్గరగా జరిగాడు. బలంగా చెయ్యి విదిలించుకొని లేచి నిలబడింది. ఇక్కడ కూర్చో, ఎందుకలా పారిపోతావు, నిన్నేం చెయ్యనులే అంటూ చెయ్యందుకోబోయాడు. అతని వాలకం పూర్తిగా అర్థమైంది ఆమెకు. మరీ రెచ్చిపోతాడని భయపడి మంచం చివర కోడు మీద కూర్చుంది ఆమె. కాసేపు ఇద్దరి మధ్య మౌనం. చూడమ్మాయి, నీ పేరేమిటో నాకు తెలియదు అంటూ ఏదో చెప్పబోయాడు. నా పేరుతో పనేం లేండి, కిష్టయ్య పెళ్ళాన్ని నేను. కిష్టయ్య పేరు వినగానే ఒళ్ళు మండిందతనికి. చూడు, ఇలాంటిది నాకెప్పుడూ కలగలేదు. ఇలా అడవిలో ఒంటరిగా ఓ అడవి మల్లె మత్తెక్కించేస్తుంటే ఏదో అనబోయాడు. తప్పు బాబు, మీరు పెద్దోళ్ళు, చదువుకున్నోళ్ళు, మీకు అలాంటి బుద్ధి పుట్టకూడదు. పిచ్చి పిల్ల, ఇలాంటి సమయంలో మనం మడికట్టుకుని ఊరుకున్నా తెలిసిన వాళ్ళెవ్వరూ నమ్మరు. ఎందుకో తెలుసా? పోనీలేండి, మనం నీతిగా ఉంటే అనుకున్నోళ్ళు వాళ్ళ పాపాన ఆళ్లే పోతారు. నువ్వే అన్నావు, అయ్యని అమ్మని వదిలేసి వాడెవడితోనో లేచి వచ్చానని. అలా చేయడం నీతా? పెళ్లి కాకుండానే ఇలా సంసారం చేయడాన్ని ఏమంటారో తెలుసా? మనసులు కలిసిపోవాలి కానీ మనవో లెక్క కాదు బాబు. అయినా మేము పోసమ్మ సాక్షిగా పెళ్లి చేసుకున్నాము. బతికినన్నాళ్ళు విడిపోమని ఒట్టేసుకున్నాము. ఈ రాత్రికి నా కోరిక తీర్చినంత మాత్రాన వాడితో విడిపోయినట్టా?
మనసాత్వికం అంటూ ఒకటి ఉంటుంది బాబు. కట్టుకున్నోడికే కట్టుబడి ఉండమని చెబుతోంది నా మనసు. నేను ఆడికి అన్యాయం చెయ్యలేను. సింగీనాథం, నాకు పెళ్ళయింది. ఈ రాత్రికి నీతో ఉన్నంత మాత్రాన నా భార్యకు అన్యాయం చేస్తానా? ఈ 4 గోడల మధ్య జరిగిన విషయం మరుక్షణం మర్చిపోతాం. తర్వాత మామూలే. రా, ఇలా రా, ఎవరు చూడొచ్చారు అని చెయ్యందుకోబోయాడు. ఎవరు చూడకపోయినా ఆ పోసమ్మ తల్లే చూస్తుంది బాబు. ఆ పోచమ్మ తల్లే ఈ గాలివాన, ఈ ఏకాంతం ఏర్పాటు చేసి నాలాంటి వాణ్ణి నీకోసం పంపిందని ఎందుకు అనుకోకూడదు నువ్వు? అలా అనుకోకూడదు బాబు. ఈ మాయదారి తుపానులో హడలి చచ్చేదాన్ని. దేవుడిలాంటి మిమ్మల్ని ఆ పోచమ్మ తల్లి తోడు పంపిందని అనుకుంటున్నాను బాబు. అందుకే మా ఇంటికి వచ్చిన పెద్ద మనిషిగా మీకు గౌరవం ఇచ్చి మర్యాద చేశాను. ఇది కొరకరాని కొయ్యో బడుద్దాయో అర్థం కావడం లేదు అతనికి. చూడమ్మాయి, నీ అంచనాలన్నీ తప్పు. నేను నిన్ను అమాంతంగా బలత్కరిస్తాను. నాకు లొంగక ఏమి చేస్తావు అంటూ కాస్త ముందుకు జరిగాడు. మీ భార్యగారిని, అంటే మీ ఆడంగుల్ని ఎవరైనా ఇలాగే చేస్తే ఆ అమ్మ ఏం చేస్తుందో అదే చేస్తా అంది అతనికేసి కటువుగా సూటిగా చూస్తూ. చెళ్ళున లెంపకాయ కొట్టినట్టయింది అతనికి. మీదికి దూకి దారుణంగా చెరచాలన్నంత కోపం వచ్చింది అతనికి. కానీ దాని పర్యవసానం ఊహించినంతటి అవివేకి కాడతను. దాంతో కుదేలై ఓపిక పట్టి నిట్టూర్చాడు. నువ్వో లెక్క అన్నట్టు మౌనంగా చేతి గోళ్లు చూసుకుంటూ కూర్చుందామె. నువ్వంటే నాకు జాలేస్తుంది అన్నాడు ఆమె ధీమాకి ఉడికిపోతూ. ప్రశ్నార్థకంగా చూసింది అతనికేసి. నువ్విచ్చిన చనువు నాలో ఏవో ఆశలు రేకెత్తించాయి. నాకు పుట్టకూడని బుద్ధి పుట్టిందని, నాకు బాగా బుద్ధి చెప్పావని నువ్వు అనుకుంటున్నావు. బాబుగారు, అంత పెద్ద మాట అనకండి. మేము ఏమీ లేని పేదోళ్ళం. అదే నా బెంగ. నీ గుడిసె కోసం 4 రాటలు, మోపుడు బొంగులు కావాల్సి వస్తుంది. అందుకోసం రేపు నువ్వు నా కాళ్ళట్టుకుంటావు. నాకు జరిగిన అవమానానికి నీకో చీపురు పుల్ల అయినా దొరకదు. ఆమె ముఖం మీద చిరుచెమటలు వెలిశాయి. ఈ అడవంతా నాది. నన్ను కాదని ఇక్కడ బ్రతకడం కష్టం. నాతో విరోధం పెట్టుకున్న నీవేమైపోతావన్నదే నా బెంగ అంటూ బెదిరిస్తూ జాలి పడుతున్నట్లు ఆమె దగ్గరకు జరిగాడు. ఆమె నిర్ఘంతపోయింది. ఈ చుట్టుపక్కల గూడాల్లో ఉన్న కొండాళ్ళందరికీ నేనెంతంటే అంత. చింతతోపు మీద ఓ కన్నయ్యండ్రా అంటే రేపు ఈ పాటికి నీ సొట్టడి పీకి ఓ బిగితాడు బిగించి చింత చెట్టుకి వేలాడదీస్తారు. దాంతో ఊరుకోకుండా విప్పసారా పూటుగా పట్టేసి నిన్నే అఘాయిత్యం చేస్తారన్నదే నా బాధ అంటూ ఆమెకేసి మరింత జాలిగా చూశాడు. ఆమె పెదిమలు వణికాయి. అవి అతన్ని ఆకర్షించాయి. బాబుగారు, ఈ దిక్కులేనోళ్ల మీద మీ అని ఏదో చెప్పబోతున్న ఆమె నోటికి అతని పెదవులు అడ్డుపడ్డాయి. ఆమె మూలుగుతూ అతని బంధాల్లో నుంచి విడిపించుకోవటానికి సాయశక్తిలా పెనుగులాడసాగింది. అతను తన బలాన్ని ప్రయోగించసాగాడు. అదే సమయంలో భీకర శబ్దంతో చింతతోపు అవతల పిడుగుపడ్డం, క్షణంలో కొన్ని వేల పక్షులు ఎగిరి భయంకరంగా కూయడం, గొడ్లు బెదిరి గావుకేకల్లా అరవడం, కట్లు తెంచుకు గంతేస్తున్న లేగదూడల ఆర్తనాదపు అంబాలు, హడలి దండిగుండా పారిపోవడానికి ప్రయత్నిస్తున్న మేకపోతు ఢీకొట్లు ఆ పెళ్ళపెళ్ళ శబ్దాన్ని మరింత భీకర చేయటంతో ప్రళయం సంభవించినట్లయింది. హడలి నిస్సత్తువైన ఆమె శరీరం కంపించింది. ఆ కంపనాలు అతని కామపిశాచాన్ని నిలువెల్లా గిలిగింతలు పెట్టాయి. కామం విజృంభించింది. ఉక్కు కడ్డిల్లాంటి ఆమె శరీరం దూదిపింజల్లా మారింది. వాన వెలిసింది. ఊతలో తల్లి కోడి ఎలుగెత్తి కూసింది. చమురైపోయిన దీపం కోడిగట్ట ఆరిపోయింది. ఇంకా తడారని డ్రెస్సు వేసుకుని గుమ్మం కేసి నడిచాడతను. ఆగు అందామ. వెనుతిరిగి బ్యాటరీ ఆమెకేసి వేశాడు. ఆమె అతని సమీపంలోనే ఉంది. విరబోసిన జుట్టు, చెదిరిన బొట్టు, చిరిగిన చీర, పిగిలిన రవికతో మంగళసూత్రానికి మెలేసి చిక్కబడిన బంగారు పులిగోరు లాకెట్ను విడదీస్తూ నిలబడింది. ఆమె కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. ఆమెను సూటిగా చూడలేకపోయాడు. ఇదిగో చూడు, నువ్వు దారుణం చేశావు. పోనీలే, నాకో పీడకల వచ్చిందని సరిపెట్టుకుంటాను. మడిసి రుసి చూసిన పులి మడిసినే మరుగుతుందంటారు. అలా అని నీవుగాని నా నీడ తొక్కావో పోసెమ్మ సాక్షిగా ఆ గోదాట్లో పడి చస్తాను. నా ఉసురు తగిలి నీ కాపురం మసైపోతుంది. వెళ్ళు అంటూ బంగారు గొలుసు ముఖానికేసి కొట్టింది ఆమె. అప్పటికే బాగా తెల్లారిపోయింది. గేటు తీసి అతని ఇంటి ముందున్న పూల తోటలోకి అడుగుపెట్టాడతను. రేకలు రాలిన పూలతో, కాడలు విరిగిన చిగుళ్లతో అందమైన పూల మొక్కలన్నీ వాలిపోయి ఉన్నాయి. అడుగులో అడుగేసుకుంటూ ఇంటివైపు నడిచాడు. గుమ్మం దగ్గర వరండాలో ఎవరో కూర్చున్నట్టుంది. ఎవరా అని పరకాయించి చూశాడు. ఎవరో అతను తనకు తెలియని వ్యక్తి. గుండ్రని ముఖం, గిరజాల జుట్టు, విశాలమైన ఛాతీ,
కండలు తిరిగిన శరీరం, బంగారు ఛాయ. ఎవరో ఆజానుబాహుడు సమీపించి ఎవరు నువ్వు అని అడిగాడు ఆ వ్యక్తిని. మంది ఆద్దరిలేండి, మన్ని గొల్లకిష్టయ్య అంటారు అన్నాడు కావిడి బద్ద తీసుకుంటూ ఆ వ్యక్తి. గొల్లకిష్టయ్య పేరు వినగానే అదిరిపడి గుటకేశాడతను. ఆ మాటల్లోని టీవీ, ఆ టీవీ వెనుక ధీమా, ఆ ధీమా వెనుక ఆత్మవిశ్వాసం చూసి నీరు కారిపోయాడతను. అతని ముఖం కేసి చూశాడు. ఆ ముఖంలోని తేజస్సు అతనిని నిలువెల్లా దహించింది. వణుకుతున్న కంఠంతో, నీకిక్కడేం పని, వెళ్ళు వెళ్ళు అన్నాడు అతి కష్టం మీద మాటలు పోగేసి. మనకిక్కడేం పని, తవరి కోసమే కాసుకున్నా, లోనికెళ్ళి చూడండి అర్థమవుతుంది అన్నాడు ఆవలించి బద్ధకంగా కావిడి బద్ద భుజాన వేసుకుంటూ. ఏదో కీడు శంకిస్తూ గడపలోనికి అడుగుపెట్టాడతను. ఇల్లంతా ప్రళయం వెలిసినట్టయింది. డైనింగ్ టేబుల్ మీద కప్పులు ప్లేట్లు పడి చెల్లా చెదురై ఉన్నాయి. తన కోసం సర్దిన క్యారియర్ నేలపాలైంది. ఇంట్లో సామాగ్రి సమస్తం తిరగబడి చిందరవందరగా నేలమట్టమై ఉన్నాయి. కొయ్యబారిపోయాడతను. విరబోసిన జుట్టు, చిరిగిన చీర, పిగిలిన రవికతో బోరున ఏడుస్తూ ఎదురుపడి భుజంపై వాలి గట్టిగా వాటేసుకుందతని భార్య. ఏవండి చూడండి ఎంత ఘోరం జరిగిపోయిందో, నన్నొంటరిగా విడిచి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను అంటూ గొల్లుమంది ఆ అర్భకురాలు. విషయం అర్థమైందతనికి. ఆమెను విడిపించుకొని, రాస్కెల్ ఎంత పని చేశాడు అంటూ పళ్ళు పటపటా కొరుకుతూ డ్రాయర్లోని రివాల్వర్ తీసి గుండు బిగిస్తున్నాడతను. మొన్న మీరు డిన్నర్కి పిలిచిన ఆ దున్నపోతు ఆఫీసర్ తప్పతాగి ఇంట్లో జరబడి నన్ను నానా హింసలు పెట్టబోయాడండి. సమయానికి గొల్లతను ఎవరో వర్షానికి వరండాలో తలదాచుకోవడానికని వచ్చాడు కామోసు. వాడిని కావిడి బద్దతో చితకబాది నా మానాన్ని కాపాడాడండి. అతన్ని వీధిలో కాపలా పెట్టి మీకోసం కాచు కూర్చున్నా అంటూ గొల్లుమందామ. నిశ్చేష్టుడైపోయాడతను. తను నిలబడ్డ నేల కంపించినట్లయింది. అతి కష్టం మీద నిలతొక్కుని గుమ్మం కేసి నడిచాడు. అడుగుల నడుమ అందమైన చిందేస్తూ గేటు దాటుతున్న కిష్టయ్య మసగ్గా కనపడ్డాడు అతని చెమ్మగిల్లిన కళ్ళకు. కథ సమాప్తం.